ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి యునెస్కో అంతర్జాతీయ నృత్య మండలి సభ్యురాలు కుమారి మౌలిక బొల్లినాడికి అఖిల భారతీయ ప్రజాతంత్ర మహిళా సంఘం సమైక్య డివైఎఫ్ల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం ఉదయం 11 గంటలకు షాపూర్ నగర్ సిఐటియు కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షురాలు రావుల స్వాతి, సిఐటియు కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు కీలుకాని లక్ష్మణ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్మాన గ్రహీత మౌలిక బొల్లినాడు హైదరాబాద్ లో సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి కళలను ప్రోత్సహించేవారు. అదేవిధంగా ఐడీసీకి దరఖాస్తు చేశాను. సమీక్ష ప్రక్రియ తర్వాత వారు నాకు ఆమోదం అందించారు. 27వ పుట్టినరోజు ఐడీసీ సభ్యత్వాన్ని పొందాను. మరి ఇది నా జీవితంలో అత్యంత కీలకమైనది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఐటియు డివైఎఫ్ మహిళా సంఘం వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు కొత్త మండల కార్యదర్శి ఏ దేవదానం, డివైఎఫ్ఎల్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఆది నాగరాజు, భాష శ్రీనివాసులు, సైదులు, తిమ్మప్ప, స్నేహా సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలా ఆడపిల్లలకి నేను నేర్పియాలి అని చెప్పి అనుకొని స్టార్ట్ చేద్దామని డాన్స్ అకాడమీ అనుకున్నాను. సో దీనికి నాకు ఈరోజు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ మా అమ్మగారు లేకుండా నేను ఇవేమీ సాధించడం అనేది అంత పాసిబిలిటీ అవ్వదు. ఇంకొక చిన్న ఇది ఏంటి అని అంటే, మనకి ఇండియాలో కళ అనేది అందరికీ తెలుసు. అంటే కూచిపూడి తెలుసు, భరతనాట్యం తెలుసు, లేకపోతే కథక్ తెలుసు, అలా వేరే వేరే ఆర్ట్ ఫామ్స్ చాలా ఉంటాయి డాన్స్లో మన ఇండియా నుంచి. కానీ ఇంటర్నేషనల్లీ మనం బయటికి వెళ్ళినప్పుడు డివైఎఫ్ఐ మహిళా సంఘం, సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో మన కూచిపూడి నృత్య కళాకారిణి మౌలిక గారిని సన్మానం చేయాలని చెప్పేసి అనుకున్నాం. సన్మానం చేయటానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాగా కింది స్థాయి నుంచి వచ్చి చదువుతో పాటు డాన్స్ను కూడా అంటే రోజు రోజుకి అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ కంప్లీట్గా ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేస్తూనే ఎంఏ చేయడానికి యుఎస్కి వెళ్ళి అక్కడ కూడా డ్యాన్స్ని వదిలిపెట్టకుండా పట్టుదలతోటి అక్కడ కూడా ఎట్లా ఈ డ్యాన్స్ని మనం మన సంస్కృతిని ఎట్లా తీసుకెళ్ళాలి అన్నటువంటి దాంట్లో భాగంగానే అక్కడ కూడా చాలా ప్రపంచ దేశాల్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఇట్లాంటి నృత్య రూపకాలు ఇచ్చి అంటే ఇంటర్నేషనల్ డాన్స్ అకాడమీ యునెస్కో నుంచి కూడా ముందుకి వెళ్ళొచ్చు. వాళ్ళంతటా వాళ్ళు ఏదో స్థాపించుకోవచ్చు, వాళ్ళంతటా వాళ్ళు సొసైటీలో నిలబడొచ్చు. వాళ్ళకు ఒక గుర్తింపు అనేది తప్పకుండా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ కి నాకు రీసెంట్లీ ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ యునెస్కో నుంచి కూడా మెంబర్షిప్ వచ్చింది. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఏమి నేర్చుకున్నారు అనేది చూడకుండా మీరు ఏం సాధించారు అనేది తప్పకుండా చూస్తారు. అండ్ అలాంటి ఆపర్చునిటీ అనేది డాన్స్ ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ పేరెంట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇలానే ప్రోత్సహించి వాళ్ళ దగ్గర కళ ఉంటే అది తప్పకుండా నేర్పించాలి, తప్పకుండా వాళ్ళని పైకి తీసుకొని రావాలి అనేదే నా ఉద్దేశము. అండ్ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తాను ఈరోజు వచ్చి నాకు ఇలా సన్మానం చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.